మేజర్ రామ్ గోపాల్ నాయుడు మన తెలుగు రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా మన శ్రీకాకుళం జిల్లా టెక్కలి నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి. ఆయన కాశ్మీర్‌లోని కుప్వాడాలో 5గురు టెర్రరిస్టులని మట్టుబెట్టేటువంటి ఆపరేషన్ ని లీడ్ చేశారు. మేజర్ రామ్ గోపాల్ నాయుడు గారు. వారు మొట్టమొదటి కీర్తి చక్ర అవార్డు పొందినటువంటి తెలుగువాడు. సో వారి గురించి వివరాలు చెప్తారా సార్? తెలుగు వాళ్ళు ఎస్పెషల్లీ గర్వించదగ్గటువంటి విషయం ఇది. ఉత్తరాదిన మనకు పంజాబ్ కానీ, హర్యానా కానీ, హిమాచల్ కానీ, జమ్మూ కాశ్మీర్ డోగ్రా ప్రాంతం కానీ, రాజస్థాన్, ఇక్కడంతా కూడా యుద్ధ పటిమ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఏ గ్రామం కూడా బలిదానం ఇచ్చినటువంటి వ్యక్తులు లేని గ్రామం ఉండదు అంటే మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎన్నో వందల సంవత్సరాలుగా అక్కడ యుద్ధాలు చేస్తూ వచ్చాం. కానీ మనకు దక్షిణాదిన మనకు విధమైనటువంటి శాంతి చాలా కాలంగా ఉండేది కాబట్టి మనం యుద్ధంలో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా తక్కువే. అందుకని అవార్డ్స్ కూడా మనకు తక్కువ వచ్చింది. కాబట్టి ఒక తెలుగువాడు, మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి ఈరోజు కీర్తి చక్రాన్ని సంపాదించుకున్నారంటే కానీ మనం అందరూ గర్వించదగ్గటువంటి విషయం ఇది. కీర్తి చక్ర అనేది మనకు తెలుసు, పీస్ టైంలో అంటే యుద్ధం లేని సమయంలో భారత ప్రభుత్వం ఇచ్చేటువంటి 2వ హైయెస్ట్ మిలిటరీ అవార్డు. హైయెస్ట్ వచ్చేసి అశోక్ చక్ర, దాని తర్వాత కీర్తి చక్ర. ఈయన కీర్తి చక్రాన్ని ఇచ్చారు. ఇందాక నువ్వు చెప్పినట్టు కుప్వాడా సెక్టర్లో 5 మంది పాకిస్తానీ టెర్రరిస్టులు ఇన్ఫిల్ట్రై మన దేశంలోకి వచ్చినట్లు సమాచారం వస్తే ఆయన టీం వెళ్ళి వాళ్ళని కాపు కాసి అటాక్ చేశారు. అటాక్ లో ఫస్ట్ ఒక టెర్రరిస్ట్ ని ఈయన టార్గెట్ చేస్తే అతను అంటే వాళ్ళు మొత్తం 4-5 డిస్పర్స్ అయిపోయి వీళ్ళకి ఫైరింగ్ చేయడం మొదలు పెట్టేసరికి అఫ్ కోర్స్ ఆ ఫైరింగ్ లో ఒక బుల్లెట్ తగిలినా మనిషి చనిపోతాడు. అటువంటిది చాలా చాకచక్యంతో ఫస్ట్ టెర్రరిస్ట్ ని చంపగలిగారు. చంపగానే మిగతా 3 ఎక్కడో పారిపోయారు. అటు ఇటు వెళ్ళిపోగానే ఈయన చాలా నైపుణ్యంతో, చాలా చాకచక్యంతో వాళ్ళు 3 కూడా ఆయన మట్టుపట్టించగలిగారు. లాస్ట్ 4వ వాడు 5వ టెర్రరిస్ట్ ఏం చేశాడు, ఒక గుహ లాంటి దాంట్లో దాచుకున్నాడు. గుహ లాంటి ప్రాంతంలో అక్కడి నుంచి ఈయన మీద గ్రనేడ్స్ విసరడం మొదలు పెట్టాడు. గ్రనేడ్ స్ప్లింటర్ తగిలినట్టు కూడా మనిషి శరీరమే ముక్కలైపోతుంది. అటువంటి చాలా కఠినమైన పరిస్థితుల్లో కూడా ఈయన ఎలాగో తప్పించుకొని, నిజంగా అటువంటి అటాక్ లో బతికి బట్టగట్టడం చాలా కష్టం. ఈయన ఎంత నైపుణ్యంతో తప్పించుకొని 5వ టెర్రరిస్ట్ కూడా చంపేశారు. 5 మంది టెర్రరిస్టులని చంపేసి మొత్తం న్యూట్రలైజ్ చేసిన ఘన కీర్తి ఈయనకు ఉన్నది. కాబట్టి గత సంవత్సరం మనకు మన ప్రెసిడెంట్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఈయనకు కీర్తి చక్రతో సన్మానించారు. మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదా డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన్ని, కుటుంబాన్ని పరామర్శించారు వాళ్ళు. ఈయన 1995లో ఇందాక నువ్వు అన్నట్లు టెక్కలి దగ్గర ఉన్నటువంటి చిన్న కుగ్రామం, నాగరిపెంట అన్నటువంటి చిన్న కుగ్రామం టెక్కలి నుంచి, అక్కడి నుంచి వచ్చారు ఆయన. అంటే అంత చిన్నటి గ్రామం నుంచి కూడా వచ్చినటువంటి వ్యక్తి దేశం కోసం సేవ చేయాలి అన్నటువంటి ఒక ఆవేశంతో ఆయన చిన్నప్పుడే కొరకొండ సైనిక్ స్కూల్లో చేరారు. కొరకొండ సైనిక్ స్కూల్ అంటే మేము చదువుకుంటున్నప్పుడు కూడా చాలా ఫేమస్. అది అక్కడికి అడ్మిషన్ దొరికేదే కాదు, చాలా చాలా కష్టం. అది దానికి ఎంట్రన్స్ టెస్ట్ ఉండేది, దానికి చాలా ఫిట్నెస్ టెస్ట్ ఉండేది, విపరీతమైన స్క్రీనింగ్ ఉంటుంది. పైసలతో సంబంధం లేదు. మీరు ఎంత పేదరికంలో ఉన్న వాళ్ళు వచ్చినా కానీ కూడా ఆ టెస్ట్ పాస్ అవుతే కానీ మీరు అక్కడికి వెళ్ళవచ్చు. కొరకొండ స్కూల్లో ట్రైనింగ్ అంటే కానీ చిన్న విషయం కాదు. మా అందరికి కూడా ఒక ఆస్పిరేషన్, కొరకొండ అంటే ఎప్పుడైనా మనం వెళ్ళగలమా అని. సరే, అఫ్కోర్స్ మేము మాలాంటి వాళ్ళు వెళ్ళలేకపోయాం, అది వేరే విషయం. కానీ అంత ఫేమస్ కొరకొండ స్కూల్లో ఆయన చదివారు. తర్వాత ఎన్డీఏలో ఈయన ఎన్డీఏ ఎగ్జామ్ పాస్ అయ్యి ఎన్డీఏలో చేరారు ఆయన, నేషనల్ డిఫెన్స్ అకాడమీలో. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో కూడా 900 cadets లో ఆయన ఉత్తమ cadet గా ఎన్నికై గోల్డ్ మెడల్ సాధించినటువంటి వ్యక్తి. లెఫ్టినెంట్ గా ఆయన అపాయింట్ అయ్యారు ఆర్మీలో. లెఫ్టినెంట్ గా తర్వాత ఆయన కెప్టెన్ గా దానికి ఆయన ప్రమోషన్ వచ్చింది. తర్వాత ఆయన రాష్ట్రీయ రైఫల్స్ లో డిప్లాయ్ చేశారు. రాష్ట్రీయ రైఫల్స్ లో డిప్లాయ్ చేసినప్పుడే ఈ ఘటన జరిగింది. ఇది లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర కుప్వాడా సెక్టర్ లో ఈ ఘటన జరిగింది. తర్వాత ఆయన అఫ్ కోర్స్ ప్రమోట్ అయ్యి ఇప్పుడు మేజర్ అయ్యారు. ఆయన రాబోయే రోజుల్లో ఇంకా చాలా పథకాలు సంపాదించి దేశ సేవ చేస్తూ ఇంకా పెద్ద ఉన్నత పదవులు ఆయన వస్తాయని, పెద్ద పదవులు వస్తాయని, అలాగే ఆయన ప్రేరణతోటి మన ఆంధ్ర రాష్ట్రము, తెలంగాణ, మన తెలుగు రాష్ట్రాలలో మన పిల్లలు సైన్యంలో చేరి దేశ సేవ కోసం చాలా మంది ముందుకు వస్తారని, ఆయనను ప్రేరణగా తీసుకుంటారని మనం భావిద్దాము. ఆయనకు భగవంతుడు దీర్ఘకాలం అయినటువంటి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం ప్రసాదిస్తారని, అలాగే ఆయన కుటుంబానికి కూడా ఇటువంటి మంచి దేశ పౌరుణ్ణి, దేశభక్తుణ్ణి, సైనికుణ్ణి ఇచ్చినందుకు వాళ్లకు మన అభినందనలు తెలుపుకుందాము. రాబోయే రోజుల్లో ఈయన మన తెలుగు వాళ్ళందరికీ, యావత్ దేశానికి అఫ్ కోర్స్, బట్ మన తెలుగు రాష్ట్రంలో ప్రేరణాదాయకంగా నిలుస్తారని మనం కోరుకుంటూ
ఆయన ఆయన చేసినటువంటి సాహసోపేతమైన చర్యలు మనం అందరం కూడా గర్విస్తూ ఆయనకు అభినందనలు చెబుతాము. ఎస్ సార్, నిజంగానే మేజర్ రామ్ గోపాల్ నాయుడు గారి స్ఫూర్తిని ఈ రోజు మన యువతి యువకులు తీసుకోవాలి. నిజంగా వారు అట్లాంటి వాళ్ళు ఎంతో మంది ఈ దేశ రక్షణ కోసం పాల్పడుతున్నారు కాబట్టే మనం కంటి మీద కునుకు పడుతోంది, మనకు నిద్రపోగలుగుతున్నామని అంటే బికాస్ వాళ్ళందరూ మన కోసం వాళ్ళు నిద్రాహారాలు మాని మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఉన్నారు కాబట్టి. సెల్యూట్ టు మేజర్ రామ్ గోపాల్ నాయుడు గారు.